ప్రీమియర్ షోస్ ఏంటి అసలు అసలు ఆ హైప్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమ్మో అసలు మా బుజ్జి నువ్వు ఎప్పుడు వచ్చినావు? భలే బుజ్జి, మేమైతే ఎంత ట్రాఫిక్ మస్తు కష్టంగా వచ్చినాం. చెప్తావు సినిమా గురించి? నేను చెప్పన్నా. అబ్బా నేను మస్తు అలసిపోయినా, నా వల్ల చెప్తా బుజ్జి. అందరికి నమస్కారం. మేము ఇలా పొద్దుగాలనే గబ్బర్ సింగ్ రిలీజ్ మూవీకి పోయినముల్లా. అబ్బా హడావిడి, అబ్బా ఎట్లా అనిపించింది అంటే నాకు అస్సలు ఏం చెప్పాలో అర్థమైతలేదు. అసలు కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు విన్నాం కానీ ఇట్లా రిలీజ్ మూవీ కూడా బెనిఫిట్ షోలు అట. ఎంత గమ్మతి కదా ఇది. ఆ మంది ఎగురుడు, ఆ జనం నాకు తిరుపతికైనట్టు అనిపించింది ఒక ముక్కలు చెప్పాలంటే. ఎంత మంది అంటే ఆ వర్షానికి ఆ ఉరుములలో కూడా వచ్చిర్రులా. మేము పొద్దుగానే వేయనాం, ఇవి వచ్చే వరకు గీ టైం పట్టింది. సినిమా పోయి ఆ ప్రజల్ని ఎట్లుందని అడిగి అన్ని తీసుకొచ్చుకున్నాం. ఇగో నేను చెప్పుడు కాదు, మా రాజా చెప్తాడు. నువ్వు రాజా చూపి ఇళ్ళకి. హాయ్, దిస్ ఈజ్ రాజా ఫ్రమ్ వంశీ టీవీ ఛానల్. ఈ రోజు వర్షాలు ఇంత పడుతున్నా, ఒకవైపు వరదలు హెచ్చరికలని ప్రభుత్వం జారీ చేస్తున్నా, ప్రజలు ఏ ఒక్కరు మాత్రం వాటికి లెక్క చేయకుండా ఒక రిలీజ్ సినిమా కోసం ఇంతలా వచ్చి హంగామా చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. నిజంగా పవర్ స్టార్ ఒక పేరు కాదు, ఒక ప్రపంచనం, ఒక స్టార్డమ్. ఏ హీరోకి లేనంత స్టార్డమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉండడంలో నిస్సందేహమే లేదు. అండ్ దట్టు ఒక రిలీజ్ సినిమాకి ఈ లెవెల్లో బ్యానర్స్, ఫ్లెక్స్లు, పండుగలు, కేక్ కటింగ్స్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇక్కడ చెప్పడం కంటే చూస్తేనే అది ఎంత ఆ క్రేజ్ లెవెల్ ఏ పీక్స్ లో ఉందో మీకే అర్థమవుతుంది. ఒక్కసారి అక్కడ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందామా? లేదండి, ఎప్పుడు ఖుషి ఇట్లాంటి పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవి చూసినా రిలీజ్ లాగా అనిపించదండి. ఫ్రెష్ ఫీలింగ్, అసలు ఇప్పుడే చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఆ క్రేజ్, రిలీజ్ కి ప్రీమియర్ షోస్ ఏంటి అసలు అసలు ఆ హైప్ చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నిజంగా నిజంగా ఏ హీరోకి ఇంత హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. నిజంగా ప్రౌడ్ టు బి ఎ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ అండి. ప్రౌడ్ టు బి రియల్లీ ఎ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. అసలు దీనికోసమే కదండి వెయిట్ చేస్తుంది 10 years కాలండి. డిప్యూటీ సీఎం అనే మాట, కొన్నిదేలా పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేసామండి మేము. ఆ మాట చాలు చాలు. కళ్యాణ్ బాబు భక్తులనే చెప్పాలండి, భక్తులనే చెప్తాం ఖచ్చితంగా. 10 years అవుతా సక్సెస్ కి, ఈ రోజు మూవీకి ఎలా ఉంటుంది అనేది ఇంకా ఫ్యాన్స్, ఆడియన్స్ చెప్పాలి. ఇంకా తిరుపతి దర్శనానికి గోవిందా గోవిందని ఎలా వెళ్తామో మన పవన్ కళ్యాణ్ సినిమాకి కళ్యాణ్ బాబు అని చెప్పి వెళ్తాం. మాకు ఏ హీరోని ట్రోలింగ్ చేయడం ఇష్టం ఉండదు. అది మా వరకు గెలికేలా చేస్తే మటుకు ఎంత చేయాలో వైలెన్స్ చేయగలుగుతాం, అది అందరికి తెలుసు. కంపారిజన్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ఎంత క్రేజ్ ఉంది మిగతా హీరోలకు ఎంత నాకు తెలుసు, కానీ మేము ఆ ట్రోలింగ్ చేయం. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతగా ఇష్టపడుతున్నామంటే ఆయన మంచితనమే. మాటల్లో చెప్పలే, ఎన్ని చెప్పినా వేస్టే. ఇంకా చేయని, ట్రోలింగ్ చేయని, ఎన్నైనా చేయని. ఆంధ్రాలో జగన్ అంత వ్యక్తిగతంగా దారుణంగా రాజకీయాలు ఉంటాయి కానట్లేదు, దారుణంగా హింసించి తిట్టారు. ఆ బాధకి ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోవాలి. కానీ ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టి ఇప్పుడు గెలిచాక అందరూ వస్తున్నారు. మేమున్నాం ఆయన వెనక, గెలిచాక అందరూ వస్తారు. మా అభిమానం ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటుంది, మేము మర్చిపో. మా అభిమానం ఎలా ఉంటుంది అంటే ఆయనకు 100 ఏళ్ళ ఆయుష్ ఉందనుకో, తిరిగి మళ్ళీ మా ప్రాణాలు ఇచ్చి 100 ఏళ్ళ ఆయుష్ ఆయనకి ఇచ్చేంత అభిమానం ఉంది. అది ఒకటే భూమి, ఒకటే ఆకాశం, ఒకటే పవన్ కళ్యాణ్. ఒకవేళ లేదు పవన్ కళ్యాణ్కి వేరే హీరో ఉంటుంది మాకు తెలియదు. మాకైతే నేను చూసిన రియల్ నా చెగువేరా పవన్ కళ్యాణ్. ఈ ఇయర్ ఓజిత్ అయితే డిసప్పాయింట్ కాదు. డిప్యూటీ సీఎం అయ్యాక చాలా బాధ్యతలు ఉంటాయి, సో అవన్నీ ఫస్ట్ క్లియర్ చేయాలి కదా. బట్ పర్లేదు, నెక్స్ట్ ఇయర్ March 27 ఓజితో గట్టి కొడుతున్నామని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ సాక్షిగా సినిమా బ్లాక్ బాస్టర్ అండి. 150 days పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాం. అంటే బ్రో సినిమా అదిరిపోయింది, సినిమా మామూలుగా లేదు. సినిమా అదిరిపోయింది బ్రో. ఆ సినిమాకి కామెంట్ చేసి అంత పెద్దోళ్ళు కానీ అన్ని ఓకే, కానీ గొడుగు కట్అవుట్ కి అడ్డొస్తుంది. అదొక్కడే నచ్చట్లా, అదొక్కడే నచ్చట్లా, కానీ కట్అవుట్ కి అడ్డు. పవన్ కళ్యాణ్ కి నేను వీరాభిమాని చెప్పుకోవాలంటే. హరిశంకర్ ఫ్యాన్ బాయ్ ఎలాగో నేను అంతకుమించి ఫ్యాన్ బాయ్ నేను కూడా చెప్పాలంటే. కానీ నేను సినిమాలాగా చూడలేదు, సినిమాను పక్కన పెట్టేసా. మా హీరోని చూడడానికి వచ్చా నేను. 10 ఏళ్ళు కాదు, ఇంకొక 10 ఏళ్ళైన తర్వాత గబ్బర్ సింగ్ ఇదే క్రేజ్ ఉంటుంది, అదే మ్యానరిజం ఉంటుంది. ఆ క్రేజ్ ఏ హీరో కాదు కదా, ఏ డైరెక్టర్, ఏ సినిమా, ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఆ క్రేజ్ అనేది తొక్కదనమాట. అక్కడ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్, డప్పులు. ఓజీ ట్రైలర్ ఒక్కటే వేయలేదన్న, అదొక్కటే డిసాటిస్ఫాక్షన్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, సూపర్.
అన్న అన్న గురించి ఏం చెప్తావు అన్న, అన్న అంత మంచోడు కాబట్టి అందరు ఫ్యాన్స్ ఏకమయ్యి ఓట్లు వేసి గెలిపించారన్న. ఒక్క జనసేన తోటో లేకపోతే ఒక్క మెగా ఫ్యామిలీ తోటో గెలవలేవు కదా, మొత్తం అందరు ఫ్యాన్స్ ఏకమయ్యి అన్నని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మన సినిమాకి లోపల చెవులు పనిచేయట్లేదు, గొంతుకు పోయింది. అట్లనే నెక్స్ట్ ఇప్పుడు మేము ఓజీ కంటే కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చేంజ్ అయిపోయారండి. ఫ్యాన్స్ నుంచి సైనికులుగా మారిపోయారు అందరూ కూడా. ఇప్పుడు ఆయనని ఒక్క పవర్ స్టార్ గానే కాదు, ఆయన జనసేనానిగా చూస్తున్నాం. మేమందరం ఫ్యాన్స్ నుంచి జన సైనికులుగా మారిపోయాం. అసలు వైబ్ అయితే అదిరిపోయింది. అసలు రీ రిలీజ్ లో లేదా, రిలీజ్ లో ఉంది. అసలు అదిరిపోయింది. ప్రసాద్ లో ఇంత హంగామా జరిగిందంటే అసలు మామూలుగా ఉండదు. అసలు చూసిర్రా ఎట్లా చెప్తుర్రో. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడే ఉల్లా. నార్మల్ పర్సన్ టు డిప్యూటీ సీఎం అంటే మామూలు కాదు. అసలు ఏమన్నా అనుకుంటే సాధించవచ్చు అని నేను పవన్ కళ్యాణ్ దగ్గరనే చూసినలా. ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చెప్పిండు ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించుతారు. ఇప్పుడు సాధించి చూపించారు. ఏదన్నా అనుకుంటే పక్కా వేయచ్చు అంటే నేను ఇన్స్పిరేషన్ పవన్ కళ్యాణ్ సార్ అనే చెప్తా. మస్తు అనిపిస్తుంది నాకైతే పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. బుజ్జి చెప్పు. పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అవును, నువ్వేనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్? నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నిన్న ముచ్చేద్దాను, నువ్వు చెప్పినాక నాకేమున్నాయి చెప్తాను. నేను డిప్యూటీ సీఎం తాలూకా. నేను కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. అది మీరు కూడా ఎవరైనా రిలీజ్ మూవీకి పోయి ఉంటే ఎట్లా అనిపించిందో కామెంట్ అయ్యుర్రి. మళ్ళొక్క మంచి ముచ్చడితో రేపు మీ ముంగడికత్తా. అంతవరకు చూసుకుంటే మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్. డిప్యూటీ సీఎం హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. హ్యాపీ బర్త్డే పవన్ అన్న. హ్యాపీ బర్త్డే అన్న. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అండి, హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం గారు. హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం. once again many more happy returns of the పవన్ కళ్యాణ్ సార్. అండ్ ఎప్పుడు జనాలకి తోడుగా ఉంటూ అందరు న్యాయంగా పనిచేసేలాగా అందరినీ కోరుకొని అందరు బాగుండేలా చూడాలని కోరుకుంటూ once again happy birthday పవర్ స్టార్.